మైండ్ గురించి అర్థం చేసుకుంటే వాటిని ఎలా వాడాలనేది అర్థమవుతుంది. మైండ్ అనగానే బ్రెయిన్ గుర్తొస్తుంది జనాలకి, అది కాదు. మనోమయ కోశ అని ఇది ఒక సెపరేట్ బాడీని, ఈ బాడీని 5 కోశాలుగా విభజిస్తారు. అన్నమయ కోశ, మనోమయ కోశ, ప్రాణమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. మైండ్ అనేది నీది నాది ఓవర్లాప్ అయి ఉంటుంది, సొసైటీలో ఉన్న అందరిది ఓవర్లాప్ అయి ఉంటుంది. ఈ యూనిట్ లో జరుగుతుందా, ఈ యూనిట్ లో జరుగుతుందా, కెమెరామెన్ కూర్చొని వాళ్ళ యూనిట్ లో జరుగుతుందా, నువ్వు ఈ సిటీని జూమ్ బ్యాక్ చేయి, ఎన్ని చోట్ల లైట్ ఇలా పడి కళ్ళల్లోకి వెళ్ళి మెమరీలు స్టోర్ అయ్యే ఆపరేషన్ ఎన్ని చోట్ల జరుగుతున్నాయి. కలెక్టివ్ అన్కాన్షియస్నెస్ అంటారు. ఈ కలెక్టివ్ అన్కాన్షియస్నెస్ కి యోగులకి యాక్సెస్ సంపాదించే పవర్ ఉంటుంది. అప్పుడు నీ మైండ్ అని చదవచ్చు. నీమ్ కరోలి బాబా కూర్చుని వేరే వాళ్ళ మైండ్ చదివేవాడు అంటే హీ నోస్ హౌ టు షట్ డౌన్ హిస్ మైండ్. సద్గురు ఒకసారి కార్లో వెళ్తున్నప్పుడు వాడు, సద్గురు అసలు నువ్వు ఈ మెడికల్ టర్మ్స్ అన్ని ఇవన్నీ ఎలా వాడుతున్నావు, ఏ బుక్స్ చదివావు అన్నాడు. సద్గురు ఎలా చూసి, ఆ పనికిమాల పుస్తకాలు నేను ఎందుకు చదవాలరా, ఐఎమ్ పికింగ్ ఇట్ ఆఫ్ యువర్ మైండ్, నువ్వు చదివినావు కదా గార్బేజ్ అని. వివేకానంద అనే పేరే అందుకు వచ్చింది, హీ కెన్ రీడ్ ద మైండ్.